గురుకులాల టెండర్లలో అవినీతి ఆరోపణలతో తెలంగాణ రాజకీయాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ మాజీ మంత్రుల సవాళ్ల పర్వంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఎవరికి వారు తమ ఆధారాలతో చర్చకు సిద్ధమంటూ రోడ్డెక్కి రచ్చరచ్చ చేశారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ సవాళ్లు, ప్రతి సవాళ్లు, అరెస్టులు, ఆందోళనలతో తెలంగాణ రాజకీయాలు రణరంగంగా మారాయి. గురుకులాల నిర్వహణ, అవినీతి ఆరోపణల అంశంపై హైదరాబాద్ గన్ పార్క్ దగ్గర మంత్రులతో చర్చకు బీఆర్ఎస్ ముందుకొచ్చింది. గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందన్న ప్రతిపక్షం ఆరోపణలపై చర్చించేందుకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ ముందుకొచ్చారు. గన్ పార్కుకు 3 మంత్రులు చేరుకుని అమరవీరుల స్తూపం దగ్గర కూర్చున్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలని బీఆర్ఎస్ కు సవాల్ చేశారు. మంత్రులకు మద్దతుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గన్ పార్క్ వచ్చారు. మరోవైపు మంత్రులతో చర్చించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ కు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కారు దిగి పాదయాత్రగా వెళ్లేందుకు హరీష్ రావు యత్నించారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన తోపులాటలో ఆయన కింద పడిపోయారు. ఆ వెంటనే హరీష్ తో పాటు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు తాము సిద్ధమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో దేవాలయం లాంటి అసెంబ్లీలో హరీష్ రావు చర్చకు రావాలని సవాల్ చేశారు. కేసీఆర్ హయాంలో లాగా కడప కాంట్రాక్టర్లకు తమ ప్రభుత్వం టెండర్లు ఇవ్వలేదని తేల్చి చెప్పారు. తాము పారదర్శకంగా గురుకులాల టెండర్లు జరగాలని చూశామన్నారు. మేము అవినీతి చేసినట్టు నిరూపిస్తే నీ దగ్గర ఏ ఆధారం ఉన్నా నిన్న లక్ష్మణ్ కుమార్ చెప్పినట్టుగా మేము గతంలో కూడా కరీంనగర్లో కానీ ఇతర సందర్భాల్లో చెప్పినాం. మీ ముగ్గురం ఇక్కడనే ముక్కు నేలకు రాసి మా యొక్క రాజీనామాలు ఇస్తాం. లేకపోతే మీరేం చేస్తారో చెప్పండి. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. ఊరికే ఎవ్వరు పడతాడు, వేలు పడతాడు, ఫోన్ తీసుకొని మాట్లాడితే రోజు జవాబు చెప్పాం. ఇది లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్. వస్తే శాసనసభకు రండి, లేదా ప్రెస్ క్లబ్ కు రండి. మంత్రులుగా, శాసనసభ్యులుగా, మాజీ మంత్రులుగా ఇప్పుడు శాసనసభ్యులు రండి, టైం చెప్పండి, బరాబర్ మేము వస్తాం. దీనికి ఫర్దర్ డిస్కషన్ లేదు. మీ దగ్గర ఏం ఆధారం ఉంటే అది పత్రికలకి ఇవ్వండి. ఎందుకంటే మీరు తాడి బొంగరం లేదు. మేము రాజ్యాంగం మీద ప్రమాణం చేసినాం. అంతకంటే ఎక్కువ చర్చ, ఎక్కువ వీళ్ళ గురించి పూర్తిగా దగులుబాజీ లెక్కలు ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు. బీఆర్ఎస్ అవినీతి బురదను కేటీఆర్, హరీష్ రావు కలిసి తమకు అంటించాలని చూస్తున్నారంటూ మంత్రులు మండిపడ్డారు. వాళ్లు గూండాగిరికి భయపడే వాళ్లం కాదని, వాళ్లు ఇలాగే వ్యవహరిస్తే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా రాదంటూ విమర్శించారు. గుడ్డ కాల్చి మేదేస్తూ వారంటించుకున్న బురదంతా ఆ బురదని ఈ ప్రభుత్వానికి రాయాలని తాపత్రయపడుతున్న ఆ మాజీలకి మరొక్కసారి చెప్తున్నాను. టెండర్ల విషయంలో టెండర్ల కంటే వాల్యూ కంటే 3 రెట్లు దోపిడీ జరిగిందనో, దోపిడీ జరగబోతుందనో గ్లోబల్ ప్రచారాన్ని ఇప్పటికైనా మానండి. కనీసం మొన్న ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా అయినా ఇచ్చారు. మీరు ఇదే ప్రవర్తనతో ముందుకు నడిస్తే ఈ ప్రతిపక్ష హోదా కూడా రాదనేది మీరు గ్రహించాలని. వెనక్కిపోయే సంస్కృతి, వెనక్కి అడుగేసే సంస్కృతి ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు, ఉండదు. భవిష్యత్తులో కూడా తిప్పి ఎప్పుడు ఎక్కడికి అనుకున్న టైం ఏంది, ఆ టైంలో మా మంత్రులు ఆడికి వెళ్ళారు. ఎవరు మీరు కనిపించలా, గంట కూర్చున్నారు. ఇదే మీడియా మిత్రుల ముందు చిట్ చాట్ చేసుకుంటూ కూర్చున్నారు. కనిపించకుండా ఉన్న మీరు అఫీషియల్ ప్రోగ్రామ్ ఎప్పుడో 3 డేస్ క్రితం ఫిక్స్ చేసిన ఈ ప్రోగ్రాంకి మేమందరం ఈడికొస్తే మిమ్మల్ని చూసి అవునులే మీ గుండాయిజం, మీ గుండాగిరిని చూసి భయపడ్డామని అని అనుకుంటున్నారేమో. ఇది ప్రజాబలం ఉన్న ప్రజా ప్రభుత్వం. ఈ గుండాగిరికో, ఈ దౌర్జన్యం మీరు ఏదో చేస్తారనో భయపడి వెళ్ళేది ఉండదు. ఉండే సంస్కృతి ఈ కాంగ్రెస్ పార్టీకి, దీంట్లో ఉన్న నాయకులకి ఉండబోదు. ఎప్పుడు అసెంబ్లీ సమావేశపరచాలనో, మీరు ఏం పగలదీస్తారో అసెంబ్లీలో కూడా మాకు తెలుసు. తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ఆ డేట్ కూడా ప్రకటిస్తాం. మొత్తం పట్టుకొచ్చిన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీరు ఎవరైతే మీరు మాజీ మంత్రులుగా మీరు రాజ్యాన్ని వెళ్ళినటువంటి వారు, మీరు 9 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని రండి.
మాట మాట్లాడితే కేటీఆర్ మాట్లాడుతారు బహిరంగ చర్చ. నువ్వెందుకు బహిరంగ చర్చ? మీ నాయన రమ్మని రాదు అసెంబ్లీకి వచ్చి నోటీస్ ఇచ్చి 9.5 సంవత్సరాల లోపల మీరు చేసిన పాపాల చిట్ట, ఈ 2.5 సంవత్సరాల లోపల గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన లోపల చేసిన అభివృద్ధి కార్యక్రమంలో చర్చ మేము సిద్ధం. ఇరిగేషన్ మీద చర్చ పెట్టినాం, అన్ని అంశాల మీద చర్చ చేసినాం. ఏ రోజు కూడా మాజీ ముఖ్యమంత్రి రాలే. బీసీ కులగణన జరిగితే చర్చ జరిగితే రాలే. ఈ రాష్ట్రంలో ఎస్సీ కేటగిరీకి సంబంధించిన చర్చ జరిగితే రాలే. ఎస్సీలకు సంబంధించిన మాదిగలకు సంబంధించిన న్యాయమైన అంశాల్లో కూడా చర్చ జరిగితే రాలే. ఏ చర్చలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనలే. ఇప్పటికైనా కూడా ఫామ్ హౌస్ పెట్టి అసెంబ్లీకి రమ్మనండి, నోటీస్ ఇవ్వమనండి. మేము ప్రతి అంశం కూడా ఏ శాఖ మంత్రి ఆ శాఖ మంత్రి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో అప్పులపై చర్చకు రావాలన్న మంత్రి జూపల్లి సవాల్ను కేటీఆర్ స్వీకరించారు. తెలంగాణ భవన్లో కుర్చీ వేసి ఆయన కోసం ఎదురు చూశారు. అప్పులపై చర్చించేందుకు తెలంగాణ భవన్ కు వస్తానన్న జూపల్లి ఎటు వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. ప్రతిపక్షాలకు సమాధానం ఇచ్చే తెగువ కాంగ్రెస్ సర్కార్కి లేదని సెటైర్లు వేశారు. మరి అప్పులను జూపల్లి గారు తాతాలాడుతున్నాడు కదా, అందుకే హరీష్ రావు గారు అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి పార్టీ హరీష్ రావు గారిని మీరు రమ్మన్నారు, అందుకే మేము పంపించాము. మరి గేటు దాటక ముందే ఆయన అరెస్ట్ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ అక్కడుంటా ఇక్కడుంటా, ఇప్పుడు నేను గన్ పార్క్ పోతే మళ్ళీ చార్మినార్ కాడికి రా అంటాడు, చార్మినార్ పోతే కొల్లాపూర్ రా అంటాడు. ఏం చేయాలి నేను? ఆయన చర్చ అని మీరే పిలుస్తారు, లొకేషన్ మీరే చెప్తారు, పారిపోయేది మీరే. చేతగాని వెధవలు ఎవరో ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజలందరూ చూస్తా ఉన్నారు. తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, గత ప్రభుత్వం 7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని మంత్రి జూపల్లి అన్నారు. తాము అప్పులు చేయలేదని కేసీఆర్ చెప్పాలని, తాను చెప్పింది అబద్ధమైతే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. నేను చెప్పింది అబద్ధమైతే కేటీఆర్ చెప్పినట్టుగా 3,50,000 కోట్లు కాదు, మొత్తం 8 లక్షల కోట్లు. 8 లక్షల కోట్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడుకున్న 72 కోట్లు మైనస్ చేస్తే సుమారుగా 7,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు కేసీఆర్. దానికి ఈ రోజున సంవత్సరానికి సుమారుగా 60-70 కోట్ల రూపాయలు కడుతుంటే నెలకు 5-6 వేల కోట్ల రూపాయల పైన వడ్డీ చెల్లిస్తా ఉన్నావు. ఇది నేను కట్టుబడి ఉన్నా. నేను చెప్పింది అబద్ధమైతే నేను రాజీనామా సిద్ధం. మరి కేసీఆర్ రాజీనామా చేస్తాడా, పార్టీ రద్దు చేస్తాడా, కేటీఆర్ రాజీనామా చేస్తాడా, హరీష్ రావు రాజీనామా చేస్తాడా, నా సవాల్ నేను కట్టుబడినా. అటు సీఎల్పీ నుంచి మాజీ సీఎం కేసీఆర్ కు ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఫోన్ కాల్ చేశారు. మొదట్లో కాల్ వెయిటింగ్ రావడంతో మళ్లీ ప్రయత్నించారు. ఎన్నిసార్లు కాల్ చేసినప్పటికీ కేసీఆర్ లిఫ్ట్ చేయలేదు. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ను బయటకు రమ్మని పిలవటానికే ఫోన్ కాల్ చేసినట్లు అద్దంకి తెలిపారు. మనం ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం. మరి అధికారికంగా ఉన్న మెంబర్ అయితే ఇది చెప్పకూడదు బయటికి, కాబట్టి మళ్ళీ ఒకసారి చేద్దాం. లైవ్ చూస్తుంటే స్పందించండి. చూస్తున్నా వాళ్ళు చూస్తుందో లేదు. కేసీఆర్ మళ్ళొక్కసారి చేద్దాం చివరికి, కానీ కేసీఆర్ ఒకవేళ చూస్తే మళ్ళీ కాల్ చేయండి. ఎందుకంటే మీతో మాట్లాడి మిమ్మల్ని రమ్మని ఆహ్వానించడానికే ముఖ్యమంత్రి గారు ఆహ్వానించింది మిమ్మల్ని. ఇక పిచ్చి కుక్కలని లేచి వస్తా ఉంది, వాళ్ళు ఎవరు పిలిచిండ్రో నాకు అర్థం కావట్లే. రేవంత్ ను తట్టుకోవడం కేసీఆర్ వల్ల కాదని, ఆయన బయటకు రాడని అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. కవిత ప్రశ్నలకు కేటీఆర్, హరీష్ సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. కేసీఆర్ గుర్తుపెట్టుకో, నువ్వు రావు, మాకు తెలుసు. నేను వీళ్ళకు కూడా చెప్తున్నా, కేటీఆర్ హరీష్ రావుకు చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోకండి. కేసీఆర్ అంటోడు రాడు, డిసైడెడ్. మాట మీద నిలబడ్డం నేను మొన్ననే చెప్పిన. మొట్టమొదటిసారిగా కేసీఆర్ అంటోడు మాట మీద నిలబడ్డది ఇప్పుడే. ఓడిపోతే ఏం చేస్తా, ఇంట్లో వండుకుంటా అన్నాడు. ఇంట్లో వండుకుంటుండు. ఇక ఆయన మనం ఏమంటాం? ఫోన్లు చేసినా రెస్పాండ్ కాడు. కేసీఆర్ రాజకీయాలకు ఎందుకు రాడంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి.
రేవంత్ రెడ్డిని ఎదుర్కోలేక దద్దమ్మలాగా ఇంట్లో పండుకున్న కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పును. ఏం రాజరికమా ఇదేమన్నా? ఇంత ప్రగల్భాలు పలుకుతుండ్రు కదా నీ కొడుకు అల్లుడు. నీ బిడ్డ చెప్పిన ప్రశ్నలకు సమాధానం మేలే సచ్చు సన్నాసులు, వాళ్ళు వెధవలు. వాళ్ళని పట్టుకొని నువ్వు రాజకీయం చేస్తావు. కుక్కతోక పట్టుకొని గోదావరి నీనట్టే లెక్క. మంత్రులు చర్చకు రావాలని పిలిస్తే తనను ఎందుకు అడ్డుకున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. సవాళ్లు విసరటం ఎందుకు, అడ్డుకోవటం ఎందుకు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం పారిపోయిందంటూ దుయ్యబట్టారు. తాము చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపిస్తామని స్పష్టం చేశారు. చర్చకు పిలిచినటువంటి ప్రభుత్వం కానీ మంత్రులు కానీ మరి మమ్మల్ని చర్చించడానికి ఫెసిలిటేట్ చేస్తారా, పోలీసులను అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేస్తారా? ఒక మంత్రి గారేమో గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ భవన్కి వస్తాను, 8 లక్షల కోట్ల అప్పు చేయలేదని మీరు రుజువు చేస్తే అక్కడే రాజీనామా చేసి వెళ్తాను అన్నారు. మరి భవన్కి వస్తానన్న జూపల్లి కృష్ణారావు గారు ఎందుకు భవన్కు రాలేదు? ఇక్కడ కేటీఆర్ గారు మేమిద్దరం కూడా ఆయనకు స్వాగతం తెలిపి బొకే ఇచ్చి షాలు కప్పి చర్చించడానికి కుర్చీలు వేసి వేదిక కూడా సిద్ధం చేసి పెట్టాం. కానీ ఆయన తోక ముడిచారు. నిజంగా చెప్పాలంటే జూపల్లి కృష్ణారావుకు చీము నెత్తురుంటే, ఆయనకేమన్నా పాలమూరు పౌరుషం ఉంటే తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. నిన్నేమన్నాడు? 8 లక్షల కోట్ల అప్పు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, అది నేను చూపిస్తాను నిన్న అన్నాడు. ఇవాళ ఏమన్నాడు తెలుసా? ఆయనే 1 లక్ష కోట్లు తగ్గించి 7 లక్షల కోట్ల అప్పు చేసిందని ఇవాళ మాట్లాడిండు. నిజంగా చర్చ జరిగుంటే 3 లక్షలకో 4 లక్షలకో ఒప్పుకునేవాడు, ఇంకో 3 లక్షలు తగ్గేది చర్చ జరిగుంటే. మంత్రులు పోలీసుల్ని అడ్డుపెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. వారి దగ్గర ఆధారాలుంటే చర్చకు రావాలన్నారు. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లో మేము ఉన్నాము. మీరు కూడా మాకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు గన్ పార్క్ దగ్గర. మీరు గన్ పార్క్ దగ్గర నిలబడి ముట్టి చేతులతోని డ్రామాలు చేసే బదులు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మేమందరం ఇక్కడే ఉన్నాము, ఆ ఆధారాలు తీసుకొని కంచన్బాగ్ స్టేషన్కి రండి. మేము ఎక్కడికి పోము. మీలాగా పిరికి పందలం కాదు, దొడ్డిదారిన పోయేటోళ్ళం కాదు. పోలీసులను అడ్డం పెట్టి డ్రామా ఆడాల్సిన అవసరం లేదు. మేము పోలీసు కస్టడీలోనే ఉన్నాం. మీరందరూ కూడా మీ వెహికల్లో మరి మీరు ఇక్కడికి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ అందరి ముందర డిబేట్ చేద్దాం. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల నటన అద్భుతం అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటైర్లు వేశారు. గురుకులాల టెండర్లు, తెలంగాణ అప్పులతో పాటు అవినీతి అక్రమాలపైన చర్చకు రావాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడుతున్న నాటకాలను చూసి తెలంగాణ ప్రజలు బిగ్ బాస్ షోను గుర్తు చేసుకుంటున్నారు. బిగ్ బాస్ షోను మైమర్పించే విధంగా వీళ్ళు నటిస్తలేరు, నటులు జీవిస్తున్నారు రెండు పార్టీల నాయకులు. కాబట్టి మీ డ్రామాలు ఆపండి, మీరు ఆడుతున్న నాటకాలు ఆపండి. మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదో మేము చేస్తున్నాం అనుకుంటున్నారు, మీ డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ, నిబద్ధత ఉంటే భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. రామచంద్రరావుతో మారుతాం, వారి అనుమతితో మేమే వేదిక ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి 2 నాయకులు రండి, ఆ వేదికకు రండి. మీరు వాళ్ళ గురించి, వాళ్ళు మీ గురించి చెప్పుకోండి. మీ ఇద్దరి గురించి మేం చెప్తాం. ప్రజలకు వాస్తవాలు తెలవాలి, ఎవరు ఏం చేసేదో అనే వాస్తవాలు తెలవాలంటే మీకు నిజాయితీ, నిబద్ధత ఉంటే మేము పెట్టే వేదికకు రావాల్సిందిగా నేను 2 పార్టీల నాయకులను కోరుతున్నా. మీరు ఇదే విధంగా వివరిస్తే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించారు. బిగ్ బాస్ షో మాదిరిగానే డబుల్ ఎలిమినేషన్ అవుతారు. నెక్స్ట్ వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లోనూ మంత్రి జూపల్లి చర్చకు రావాలంటూ ఆయన కోసం కుర్చీ వేసి హరీష్ రావు హడావిడి చేశారు. అనంతరం హరీష్ సహా బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు విడుదల చేశారు.